నమస్తే, డాక్టర్.P.Krishnam Raju, నాడీపతి. మీరు ఎన్నో చికిత్సలు, ఎన్నో వైద్య విధానాలు విని ఉంటారు. ఎన్నో చికిత్సలు చేయించుకుని కూడా ఉండవచ్చు. అయితే ఏ మందు, ఏ వైద్యుని అవసరం లేకుండా స్వయంగా ఒక చిన్న వస్తువుతో మనకి పైన స్కిన్ పైన ఇలా పాముకుంటూ చేసే వైద్య విధానం వల్ల ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు. అదేంటండి విచిత్రంగా ఉంది కదా అనుకుంటున్నారా? అవునండి, అదే గోషా థెరపీ అండి. దీన్నే స్క్రాపింగ్ థెరపీ, గోషా స్క్రాపింగ్ అని కూడా అంటారు. అయితే ఈ గోషా అంటే ఏమిటి, ఈ స్క్రాపింగ్ అంటే ఏమిటి, ఈ వైద్యం ఏమిటి అనుకుంటున్నారా? ఈ గోషా అనున్నది ఒక టెక్నిక్తో శరీరం మీద స్క్రాపింగ్ చేస్తూ, అంటే పామటం లేదా రుద్దటం అని అర్థం అండి. శరీరం మీద ఉండే స్కిన్ సర్ఫేస్ మీద ఒక చిన్న వస్తువుతో స్క్రాపింగ్ చేస్తూ అనారోగ్య రుగ్మతలను బట్టి దీంట్లో చేయడం జరుగుతుందండి. ఇందులో ఎలాంటి మందులు ఉపయోగించకుండా కొద్దిపాటి ఆయిల్ రాసి చిన్న స్టిక్తో కానీ, లేదంటే ఏదైనా ఒక కాయిన్తో కానీ, లేదన్నా ఒక స్పూన్తో కానీ, లేదంటే ఏదైనా ఒక జంతువు కొమ్ములతో కానీ, ఇంకా రకరకాల వస్తువులతో మనకి ఏదైతే అందుబాటులో ఉందో గుచ్చుకోలేని వస్తువుతో స్క్రాపింగ్ చేస్తూ అక్కడక్కడ ఉన్న వ్యర్థాలను తొలగించే ప్రక్రియ అండి. పదే పదే ఈ పాముతూ చేస్తూ ఉంటారు. ఇది ప్రాచీన చైనా వైద్యంగా పేరొందిన ఈ స్క్రాపింగ్ థెరపీ అన్నదండి భారతీయ సంతతికి చెందినదే. దీన్నే ప్రాచీన వైద్య విధానంగా కూడా చెప్పవచ్చండి. ఇది నాడీపతిలో ఒక విధమైన ఒక థెరపీ ఈ స్క్రాపింగ్ అనేది. అయితే ఈ వైద్యానికి భారతదేశంలో ఎలాంటి ఆధారం లేనప్పటికీ నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఈ భారతీయ సనాతన సంప్రదాయ వైద్యాలన్నీ దీన్ని మళ్ళీ దీన్ని అవేర్నెస్ తెచ్చి దీని మీద ఒక లిటరేచర్ అంతా రాసి దీని మీద అవేర్నెస్ చేసి దీని మీద ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమందికి రోగులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేలా కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతున్నది. ఈ స్క్రాపింగ్ థెరపీ చికిత్స విధానం ద్వారా మనకి ఏ రుగ్మతలు తగ్గించగలరు? అసలు శరీరంలో ఎక్కడెక్కడ స్క్రాపింగ్ చేస్తారు? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది ఎవరికి చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి సందేహాలు అనేది చాలా వస్తూ ఉంటాయి. ఈ గోషా స్క్రాపింగ్ థెరపీ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా, అంటే ఆస్ట్రేలియా, రష్యా, చైనా, జర్మనీ, ఇంకా వియత్నాం, జపాన్ మొదలగు దేశంలో వారు ఆల్టర్నేటివ్ మెడిసిన్లో దీన్ని ఇమిడి ఉంచారండి. ఈ స్క్రాపింగ్ థెరపీ ఆల్టర్నేటివ్ ప్రాక్టీషనర్స్ మరియు ఫిజియోథెరపిస్టులు కూడా ఎక్కువగా చేయటం అనేది జరుగుతుంది. అదే భారతదేశంలో అయితే ఈ గోషా స్క్రాపింగ్ థెరపీకి ఎలాంటి ఆదరణ లేనప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుండి నాడీపతిలో మన కాకినాడ, హైదరాబాద్లో బ్రాంచుల్లో పెద్ద ఎత్తున చికిత్సలు నిర్వహిస్తున్నామండి. వీటితో పాటుగా కొన్ని చోట్ల అక్కడక్కడ స్క్రాపింగ్ చేసే థెరపిస్టులు సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే భారతదేశంలో స్క్రాపింగ్ థెరపీ నేర్చుకునేందుకు మన నాడీపతిలో కూడా దీని మీద ఒక వర్క్షాప్ క్లాసెస్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుందన్నది. ఇది శరీరానికి బాహ్యంగా ఉండే, అంటే ఎక్స్టర్నల్ స్కిన్ సర్ఫేస్ మీద చేసే వైద్య ప్రక్రియ మాత్రమే అండి ఇది. అసలు ఈ స్క్రాపింగ్ థెరపీ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు మొదట అతని శరీరంలో ఉండే రక్తం మార్పు చెందుతుందండి. దాని ద్వారా శరీరంలో ఉండే వివిధ కణజాలాలకు మంచి రక్తం సరఫరా కాకుండా టాక్సిన్స్తో కూడి కలుషితమైన రక్తం వివిధ శరీర భాగాలకు చేరుకుంటుంది. క్రమేపీ వ్యక్తిలో అనారోగ్యం చోటు చేసుకోవటం, కండరాలు బిగుసుగా కానీ నొప్పిగా కానీ నిర్జీవంగా మారిపోతుందండి. దీనికి మనం ఎలాంటి మందులతో లేదా పెయిన్ కిల్లర్స్తో తాత్కాలికంగా ఉపశమనం దొరికినా మరలా తిరిగి అక్కడ వృద్ధి చెందుతుంది. ఈ స్క్రాపింగ్ పద్ధతిలో ఎక్కడైతే బలహీనమైన కండరాలు కలుషిత రక్తంతో ఆటంకం కలిగిస్తుందో దాన్ని శాశ్వతంగా తొలగించడం జరుగుతుంది. ఎక్కడైతే రక్తం ఫ్లో తగ్గిందో ఈ స్క్రాపింగ్ ద్వారా దాన్ని కదపడం వల్ల ఈ ఫ్లో అనేది పెరుగుతుంది. అసలు ఈ స్క్రాపింగ్ థెరపీ ఎలా చేస్తారు అంటే, ఈ చేయటానికండి పూర్వం నుండి కూడా ఇప్పుడు వరకు అనేక సాధకాలు, అంటే టూల్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మొదట్లో ఈ స్క్రాపింగ్ థెరపీ చేయడానికి వైద్యులు జంతువుల నుండి సేకరించిన కొన్ని ఆకారాలతో కూడిన బోన్స్ని కానీ, లేదంటే ఈ ఎలిఫెంట్ టీత్ కానీ, అలాగే కొన్ని టూల్స్ని వాడేవారండి. అదేవిధంగా ఔషధ మొక్కలతో కానీ, అలాగే చెక్కలతో చేసినవి, అలాగే కొన్ని రకాల మెటల్స్ కానీ, లేదా స్పూన్స్తో కానీ ఈ ఐటమ్స్ని వాడి వీటితో చేసేవారు. ఈ స్క్రాపింగ్ పద్ధతిలో కొన్ని మొక్కల నుంచి తీసిన ఔషధ
ఔషధం కలిగిన ఆయిల్స్ని, అలాగే కొబ్బరి నూనెతో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ అంటే మసాజ్గా వాడటం అనేది జరుగుతుంది. అయితే దీనికి ముందు వచ్చే రోగి యొక్క నాడీ విధానాన్ని బట్టి అతనికి శరీరంలో తత్వాన్ని చూసుకొని దానికి ఆధారంగా తైలాన్ని సెలెక్ట్ చేసి ఆ తైలంతో ఆ స్పెసిఫిక్ పార్ట్ మీద రుద్దటం అనేది చేయటం జరుగుతుందండి. ఈ చికిత్స విధానంలో చేసేటప్పుడు మొదట వ్యక్తి యొక్క సమస్యను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అతనికి నొప్పి కానీ లేదా కండరాల నుండి వస్తుందా, లేదా టెండాన్ నుంచి వస్తుందా, లేదా నరం నుంచి వస్తుందా, బోన్ నుండి వస్తుందా, లేదా ఒక వాతం వల్ల వస్తుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం చేయడానికి అవసరమైన సాధకాలు కానీ టూల్స్ని అవసరానికి తగ్గట్టు ఆకారంతో చేయటం అనేది జరుగుతుందండి. అయితే దీన్ని ఉపయోగించే ముందు మొదట ఆయిల్స్ని కానీ ఎందుకంటే ఒక లూబ్రికెంట్గా శరీరానికి అవసరమైన భాగానికి అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి తర్వాత ఒక సటాన్ యాంగిల్లో అంటే మనకున్న ఇన్స్ట్రుమెంట్తో 30 to 45 degreesతో అతన్ని రుద్దటం అంటే స్క్రాప్ చేయటం అనేది జరుగుతుంది. ఒక విధమైన రాపిడి చేయటం జరుగుతుంది. అయితే కొంతమందిలో సున్నితంగా ఉండటం వల్ల అలాంటి వ్యక్తులకండి ఈ ఆయిల్ని కొంచెం ఎక్కువగా లూబ్రికెంట్గా వాడవలసి ఉంటుంది. ఇలా 15 మ్యాక్సిమం 20 నిమిషాల పాటు ఈ ప్రక్రియలో ఒక నిర్దిష్టమైన బలహీనమైన కండరాలకండి ఈ నాడులకు ఈ స్క్రాపింగ్ పద్ధతి అనుసరించడంతో అక్కడ సెల్ మెటబాలిజం, టిష్యూ నరిష్మెంటు, అలాగే సెల్ రిపేరు మరియు హీలింగ్ కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో మన మెదడు కీలక పాత్ర పోషిస్తుందండి. అంటే మన మెదడు కొన్ని హార్మోన్స్లను మరియు ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేయడానికి దోహదపడుతుంది. అసలు స్క్రాపింగ్ థెరపీ బాడీలో ఎక్కడెక్కడ చేయవచ్చు, మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో, ఎక్కడైతే మనకి టిష్యూ దగ్గర ప్రాబ్లం ఉందో అక్కడ చేయించండి. అందులో ముఖ్యంగా మనకి బ్యాక్ స్పైన్ మీద కానీ, లేదా నెక్ మజిల్స్ మీద కానీ, లేదా షోల్డర్స్ మీద కానీ, లింబ్స్ మీద కానీ, చెస్ట్ మీద కానీ, అబ్డామిన్ మీద కానీ, అలాగే స్కిన్ ఫేషియల్స్ని అనుసరించి చేయాల్సి ఉంటుందండి. ఇలా చేయటం వల్ల స్కిన్లో ఉన్న టాక్సిక్ బయటికి రావటానికి అంటే డిటాక్సిఫికేషను మరియు సెల్ నరిష్మెంట్ కూడా జరుగుతుంది. అంటే ఎక్కడైతే కలుషితమైన రక్తం స్ట్రాగన్ అవుతుందో ఈ స్క్రాపింగ్ పద్ధతిలో తొలగించడం కాకుండా అక్కడ కొత్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ కూడా అవ్వటానికి సహకరిస్తుందండి. ఈ స్క్రాపింగ్ చేసిన తర్వాత ఈ మూమెంట్స్ అన్నీ కూడా వ్యక్తి శరీరం మీద ఒక ఎర్రగా కందినట్టుగా కనిపిస్తూ ఉంటాయండి. ఇది కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే ఇది నార్మల్ స్టేజ్కి అనేది రావటం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఈ స్క్రాపింగ్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయండి. అంటే శరీరం బ్లాక్ కలర్ లేదా ఒక పర్పుల్ కలర్లో మారితే అతనికి చాలా కలుషితమైన రక్తం ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. ఇంకా బ్రౌన్ కలర్లో మార్పు వస్తే బ్లడ్లో డ్రై అవుతున్నట్టు అని అర్థం అండి. ఇంకా చాలా తక్కువగా అంటే లైట్ కలర్స్లో కనిపిస్తే అతనికి కానీ ఆమెకి కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉందని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చండి. ఇంకా డార్క్ రెడ్గా కనిపిస్తే బాడీలో ఉన్న యాసిడ్స్ బ్లడ్గా గుర్తించవచ్చండి. స్క్రాపింగ్ థెరపీ వల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే ఈ స్క్రాపింగ్ థెరపీ ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చు. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, హెడేక్స్, ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ, అలాగే ఆస్తమా, నిద్ర పట్టలేకపోవటం, అలాగే మజిల్స్ పెయిన్ కానీ, టెండాన్ ఇంజురీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి కానీ, అలాగే స్టిఫ్ నెక్ ఉన్న, అలాగే సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న, ఇంకా నార్మల్గా కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా బ్యాలెన్స్ చేయవచ్చండి. ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్స్ చేయకూడదని ఏమీ లేదు. మ్యాక్సిమం అన్ని రకాల డిసీజులకు కూడా చేయవచ్చండి. అయితే ఎవరికి చేయకూడదు అంటే పేషెంట్ యొక్క సమస్యను ఫస్ట్ అర్థం చేసుకొని అతను ఇక ఏమన్నా చర్మ రోగాలు ఏమన్నా ఉన్నాయా, అలాగే ఆటో ఇమ్యూని డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని ఆ ప్రాబ్లమ్స్ ఉన్న అతనికి ఈ స్క్రాపింగ్ అనేది నిషేధం అండి. అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ, ఇంకా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కానీ, అదే బాగా చిన్న పిల్లలకు కానీ, అదే స్కిన్ బాగా స్మూత్గా ఉంటుందండి కొంతమందికి, అలాంటి వారికి కానీ చేయకపోవటం చాలా మంచిది. ఈ స్క్రాపింగ్ పద్ధతిని అనుభవజ్ఞులైన థెరపిస్టుల చేత చేయించుకోవటం చాలా మంచిది.
అయితే ఈ స్క్రాపింగ్ థెరపీని ఎక్కువగా ఒలింపిక్ క్రీడాకారులు కూడా చేయించుకోవటం కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ స్క్రాపింగ్ థెరపీకి భారతదేశంలో ఎలాంటి ఆదరణ లేనప్పటికీ మన నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఈ సనాతన సంప్రదాయ వైద్యాలను వెలుగులో తీసుకొచ్చే విధంగా దీని మీద రీసెర్చ్ చేసి దీని మీద ట్రైనింగ్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. పేషెంట్లో కూడా మంచి రిజల్ట్ కూడా మనం రావటం కూడా మనకి చాలా ఆనందంగా కూడా ఉంటుందండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా, ఎలాంటి మందులు లేకుండా చాలా వరకు రుగ్మతలని మనమే ఇంట్లో ఉండే కూడా మనం తగ్గించుకోవచ్చు.